ఏపీ పొత్తులపై బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది 1-2 రోజుల్లో తేలిపోనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలని భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై స్పష్టత ఇచ్చి ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై తాడో పేడో తేల్చుకునేందుకు 3 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిచి మరోసారి పొత్తులపై చర్చించనున్నారు. విశాఖ టూర్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటు చంద్రబాబు కూడా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నాయకత్వం నుంచి పిలుపు రాగానే హస్తిన వెళ్లేందుకు చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు, పవన్ సమావేశమై పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఒక ఆలోచనకు రానున్నారు. అన్నీ కుదిరితే వచ్చే వారంలోనే పొత్తులపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇటు ఏపీ బీజేపీ నేతలు కూడా జాతీయ సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే పొత్తులపై తమ అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి వెల్లడించారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సాయంత్రం బీజేపీ జాతీయ సమావేశాలు పూర్తి కాగానే మరోసారి రాష్ట్ర బీజేపీ నాయకులు హైకమాండ్తో సమావేశమై రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు. పొత్తుల విషయంలో తేల్చేందుకు అవసరమైతే ఢిల్లీలోనే ఉండాలని పురంధేశ్వరి టీం భావిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3000 మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశావహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.